పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యేలు దేవినేని అవినాష్, బత్తిని శివకుమార్, నంబూరి శంకర్రావు, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జు చింతలపూడి అశోక్ కుమార్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉండే వ్యక్తిపై అక్రమ కేసులతో ఇరికించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను టార్గెట్ చేసి ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. 2 సంవత్సరాల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడతారో, ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, బ్రహ్మనాయుడు గారి పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది మంచి మనిషి, ప్రజల మనిషి, పిలిస్తే పలికే నాయకుడిగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు బ్రహ్మనాయుడు గారిని గుర్తుంచుకుంటారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద ఒక రైతు నాయకుడిగా, రైతాంగానికి అండగా ఉండే నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే అది చూసి తట్టుకోలేక అక్రమంగా కేసు పెట్టి దాదాపుగా 70 ఏళ్ళ పెద్ద ఆయన్ని ఈరోజు జైల్లో పెడతాం. ఇంతకంటే నీచమైన రాజకీయాలు నాకు విజయనగరం జిల్లా గట్యాడ మండల పరిధిలోని